స్కూల్ హోంవర్క్లో కల్మ పెద్ద ఇష్యూ అయింది కదా. దీని నుంచి హిందువులు ఏం నేర్చుకోవాలి? హిందువులు వాళ్ళ ధర్మం ఏంటి? హిందువులు ఏం కోల్పోతున్నారు? దేన్ని ఫాలో అవ్వడం వల్ల మీ అస్తిత్వాన్ని కోల్పోతున్నారు? నేను ప్రతిదీ చెప్తా, వీడియో చివరి దాకా చూడండి. హోంవర్క్లో కల్మ రాసిస్తే చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. కానీ మీరు గమనిస్తే, నేను స్కూల్లో ఉన్నప్పుడు మా క్లాస్ లీడరు ఒక ముస్లిమే. ముస్లిమ్స్ వందే మాత్రం కొన్ని ఫ్రేజెస్ మాత్రమే చదువుతారని చెప్తారు కదా. మా స్కూల్లో మొత్తం చదివేవాళ్ళు, పేరెంట్స్ గొడవ చేయలే. ఆ చదివేవాళ్ళు ఎప్పుడు దాన్ని తిరస్కరించలేదు. 2, ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక ప్రేయర్ ఉంటుంది. లంచ్కి ముందు ఒక ప్రేయర్, లంచ్కి ఒక తర్వాత ఒక ప్రేయర్, మళ్ళీ ఇంటికి వచ్చే ముందు ఒక ప్రేయర్. అన్ని సనాతన ధర్మానికి సంబంధించినవే ఉంటాయి. అప్పుడు పేరెంట్స్ ఎప్పుడు గొడవ చేయలేదు. చదివే ముస్లిం ఎవరైతే క్లాస్ లీడర్ ఉంటారో వాళ్ళు గొడవ చేయలేదు. సో అప్పుడు అంత ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఎందుకు ఇట్లా అవుతుంది? వాళ్ళు ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతిదీ ఏదైతే ప్రేయర్ నేను చెప్పినో ప్రతిరోజు అవన్నీ ఉంటాయి, వాళ్ళు అవన్నీ చదివేవాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు భయం కాలే, ఈ ప్రేయర్స్ అన్నీ చదివితే మన మతం వదిలిపెట్టి సనాతన ధర్మంలో కలిసిపోవాల్సి వస్తుందేమో, ఒక రోజు మన పిల్లలు మన చేయి దాటిపోతారేమో అని చెప్పి. కానీ ఇప్పుడు డైరీలో హోంవర్క్ రాయగానే హిందువులందరికీ ఒక భయం స్టార్ట్ అయింది. లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్ అని ఇప్పుడు కొత్త చెప్పేస్తున్నారు కదా సోషల్ మీడియాలో. ఆ టైప్లో కల్మాన్ చదివిపించి మనోన్ని అందులోకి కన్వర్ట్ చేస్తారేమో అని చెప్పి వాళ్ళు ప్రతిరోజు 4 సార్లు, నేను చెప్పాను కదా ప్రేయర్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అందరితో పాటు అందరు చదివేవాళ్ళు అన్నట్టు. వాళ్ళ రూట్స్ ఏందో వాళ్ళకి తెలుసు. ప్రతిరోజు 4 సార్లు ప్రేయర్ చేసినా సరే మా కూతురు కన్వర్ట్ అవుతుంది, మా కొడుకు కన్వర్ట్ అవుతాడు సనాతన ధర్మంలోకి, మా చేయి దాటిపోతాడని చెప్పి వాళ్ళకి ఎప్పుడు భయం లేదు. కానీ ఒక కల్మ హోంవర్క్లో అయ్యాని ఇంత పెద్ద ఇష్యూ అయిందంటే హిందువులకి ఎంత భయం ఉందో మీరు ఆలోచించండి. చేయి దాటిపోతారేమో, ఆ మతంలోకి వెళ్ళిపోతారేమో అని చెప్పి. ఎందుకు ఆ భయము అని అంటే ఒకటే రీజను, మనకి మన ధర్మం ఏందో తెలియదు, మన రాముడి గురించి మనకు తెలియదు, కృష్ణుడి గురించి మనకు తెలియదు. కానీ జై శ్రీరామ్ అనాలి, జై శ్రీకృష్ణ అనాలి. నీ కృష్ణుడి గురించి రాముడి గురించే నీకు తెలియనప్పుడు నువ్వు నీ పిల్లలకేం నేర్పిస్తావు? పిల్లలకేం నువ్వు నేర్పించట్లేదు కాబట్టి ఆడు చేయి దాటిపోతాడేమో ఆ కల్మా చదివితే అని చెప్పి భయం స్టార్ట్ అయింది. ఇదే రీజను. ఎంతమంది ఇంట్లో పిల్లలకి డైలీ ఒక 5 నిమిషాలు 5 యూట్యూబ్ షార్ట్లో, లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్, చాగంటి గారివో, గరికపాటి గారివో, సామవేదం గారివో, లేకపోతే వద్దిపర్తి గారివో, ఎవరివో ఒకళ్ళవి 1 మినిట్వి 5 చూపిస్తున్నారా? చూపెట్టారు. మీరు గనక మీ పిల్లలకి రోజు మొత్తంలో ఒక 5 నిమిషాలు ప్రవచన రూపంలో ఏవైతే చెప్పారో అవి షార్ట్ రూపంలో కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి కదా, అవి మీరు వినిపిస్తే ఫస్ట్ రోజు 5 నేర్చుకుంటాడు. ఒక మంత్కి వచ్చేటప్పటికి 150 టాపిక్స్ మీద వాడికి ఐడియా వస్తుంది. అదే సంవత్సరానికి తీసుకుంటే 1800 టాపిక్స్ మీద వాడికి సనాతన ధర్మం ఏంటి అనే దాని మీద ఐడియా వస్తుంది. ఇది ఎవడు చేయడు. దీన్ని ఋషి యజ్ఞం అని అంటారు అన్నట్టు. ఋషులు మనకి ఏదైతే జ్ఞానం ఇచ్చారో, వేదం, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలందరికీ అర్థమవు కాబట్టి దాని చివరిలో ఉండే ఉపనిషత్తులో పరమాత్మని ఎలా చేరుకోవాలి అని చాలా సింపుల్ వేస్లో ఉంటుంది. అది ఎవరికి అర్థం కాదు. కాబట్టి దేవుడే స్వయంగా దిగొచ్చి పరిపూర్ణ మానవుడిగా వచ్చి రాముడిగా నడిచి ధర్మం ఏంటో చూపెట్టారు. ధర్మాన్ని పాటిస్తే ఏ స్థాయికి నువ్వు వెళ్తావో చూపెట్టారు. ఎంతమందికి రామాయణం తెలుసు? రాముడి గురించి ఎవడో ఒకడు వచ్చి క్వశ్చన్ చేస్తుంటే సమాధానం లేక కొట్టడానికి పోతురు తప్ప, రాముడి గురించి ఎవడో ఒకడు క్వశ్చన్ చేస్తే ఎంతమంది సమాధానం ఇస్తున్నారో అవతలోడికి. సమాధానం లేదు కాబట్టే చేయలేస్తుంది, సమాధానం లేదు కాబట్టే నోట్లకెళ్ళి బూతులు వస్తాయి, సమాధానం లేదు కాబట్టే దాడులు చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఎందుకు? జస్ట్ నీ దగ్గర సమాధానం ఉంటే చాలు కదా. మరి ఋషి యజ్ఞం చేయి. ప్రవచనకర్తలు అంతా స్టఫ్ ఇచ్చారు కదా. మరి ఇవన్నీ మీరు మీ పిల్లలకి నేర్పించట్లేదు, మీరు నేర్చుకోవట్లేదు. కాబట్టి ఒక్క హోంవర్క్లో కల్మ ఇవ్వగానే మొత్తం నేషనల్ వైడ్ అదో ఇష్యూ అయిపోయింది అన్నట్టు. దేనికి? భయం. రూట్స్ నుంచి ఎక్కడ డిస్కనెక్ట్ అయిపోతారో అని చెప్పి. పొద్దున్న లేస్తే టీవీ ఛానల్లో రాశిఫలాలు చెప్పడానికి వచ్చేస్తారు అన్నట్టు. అందరికి అంటగట్టేది ఒకటే సబ్జెక్టు, సింహరాశి వాడు ఈరోజు ఇది అంటే ఆ రాశిలో పుట్టినోడు అందరికీ ఒకటేలాగా ఉంటుందా జాతకము? పోయిన జన్మ కర్మ లేదా? మరి బొట్టు పెట్టుకుంటున్నాం కదా, పునర్జన్మ సిద్ధాంతాన్ని నువ్వు నమ్ముతున్నావని చెప్పడానికి పెట్టుకునేది కదా బొట్టు.
మరి పోయిన జన్మ ఒకటి ఉంటేనే కదా నువ్వు ఈ జన్మలో ఉన్నావు. నువ్వు ఈ జన్మలో చేసే కర్మని బట్టే కదా వచ్చే జన్మలో మళ్ళీ నువ్వు బాధను సుఖాన్ని అనుభవించాలి. మరి నువ్వు ఏ రాశిలో పుడితే నీకేందిరా భయ్? వస్తారు వాళ్ళు మస్తు చెప్తారు వాళ్ళ బిజినెస్ కొద్దీ. నిన్నొక అదృష్ట సంఖ్య, ఈరోజు మీకు ఇది అదృష్ట సంఖ్య నిన్నొకటి చెప్తారు, ఈరోజు ఒకటి చెప్తారు, రేపు ఒకటి చెప్తారు. దాన్ని పాటించి ఏం చేస్తావు? ఈరోజు లక్ష్మీ అమ్మవారిది అష్టోత్తరాలు ఏదో ఒకటి చదవండి అంటారు, రేపు నరసింహస్వామి ఇదే చెప్తారు. ఇంకా నీకు ఇక్కడ ఏకేశ్వరోపాసన ఎక్కడుంది? ఒక్క దేవుని నువ్వు పట్టుకుంటే, ఆ దేవుని నువ్వు ఉపాసన చేస్తే నీకు ఉచ్చస్థితి కలుగుతుంది. నువ్వు ఈరోజు ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి పట్టుకున్నావు అనుకో, ఆఖరికి ఏ దేవుని పట్టుకోవాలో కూడా నీకు క్లారిటీ లేక మొత్తం మునిగిపోతావు. దేనివల్ల? ఒక బ్రాహ్మణుడు పొద్దున్న లేచి రాశి ఫలాలు చెప్తా ఉంటాడు. అతని పొట్టకూటి కోసం, నేను అందరిని అనట్లే, పొద్దున్న లేస్తే కనిపించి రాశి ఫలాలు చెప్పేటోళ్ళ గురించి చెప్తున్నా. ఆడు బాగానే ఉంటాడు, అది అతని ధర్మం. కానీ నువ్వు శూద్రుడివి, నువ్వు క్షత్రియుడివి, నువ్వు వైశ్యుడివి, బ్రాహ్మణ ధర్మం నీకెందుకు? వాళ్ళు చాలా చేయాలి, నువ్వు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మరి అట్లాంటప్పుడు ఒక దేవుని పట్టుకో. ఏకేశ్వరోపాసన త్రూ నువ్వు పరమాత్మని చేరు, అయోధ్య ఇవ్వనికి. ఇంకొకటి, ఒక బ్రాహ్మణుని నువ్వు ఫాలో అవుతున్నావు అని అంటే నీ వర్ణం ఏంటిదో దాని తగ్గట్టు అతను నిన్ను గైడ్ చేయాలి. నీ వర్ణం ఏందో దాన్ని బట్టి అతను నీ ధర్మం ఏందో చెప్పి నువ్వు ఏది పాటించాలో చెప్పాలి. అది కాకుండా నువ్వు ఇది చేస్తేనే, ఈ పూజ చేస్తేనే, ఈ దేవతని ఈరోజు ఆరాధిస్తేనే నీకు ఈరోజు మంచి జరుగుతుంది అంటే మళ్ళీ నువ్వు రేపు పొద్దున కొత్త దేవతను పట్టుకోవాలి. దీని గురించే శృంగేరి జగద్గురు 35వ పీఠాధిపతి అభినవ విద్యాతీర్థ స్వామివారు, ఆ స్వామివారి చరిత్ర అయిన ద మల్టీఫెసెటెడ్ జీవన ముక్తలో ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తారు ఆయన. ఒక హిందూ, ఒక ముస్లిం దాటాలి ఒక నదిని, ప్రవాహం ఎక్కువ ఉంది. ఈ ఏకేశ్వరు పడవ. అప్పుడు హిందూ మరి కాపాడాలంటే మరి దేవునే కదా కోరుకోవాలి. హిందూ ఏం చేస్తాడు? ఫస్ట్ వినాయకుని ప్రార్థిద్దామని అనుకుంటాడు అన్నట్టు. సరే సరే ఫస్ట్ నేను కాదు, ముస్లిం ఉన్నాడు కదా అతనికి చెప్తాడు, నువ్వు మీ దేవుడిని తలుచుకో, కాపాడుతాడేమో చూద్దాము అని చెప్పి. ఆ ముస్లింకి ఏముంది? ఒకటే దేవుడు, అల్లా. చెప్పినా కదా ఏకేశ్వరోపాసన ఇక్కడ ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుంది. అతను అల్లాని ప్రార్థించగానే అతన్ని అల్లా కాపాడతాడు. ఇప్పుడు ఇతను ఫస్ట్ వినాయకుని, ప్రథమ పూజ వినాయకుడికే కాబట్టి వినాయకుని ప్రార్థిద్దామని చెప్పి ప్రార్థిస్తాడు. దాని తర్వాత డౌట్ వస్తుంది, వినాయకుడికి ఎవరైతే తండ్రి ఉన్నారో మనం ఆ పరమశివుడిని ప్రార్థిద్దాము అని చెప్పి అనుకుంటాడు అన్నట్టు. మళ్ళా కన్ఫ్యూజన్, వినాయకుని ప్రార్థించాలా, శివుని ప్రార్థించాలా? ఏమైతే ఆఖరికి నట్టేట మునుగుతాడు. ఎందుకు? శివుడు ఏమనుకుంటాడు అంటే వినాయకుడు వస్తాడని, వినాయకుడు ఏమనుకుంటారు? శివుడు వస్తాడని. దేవుళ్ళని మీరు కన్ఫ్యూజన్లో పెట్టొద్దు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అక్కడ అదే చెప్తారు, నువ్వు ఏ దేవుణ్ణి ప్రార్థించినా సరే రూపం లేని పరమాత్మ ఒక్కడే ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరిలో ఆ రూపం లేని పరమాత్మనే నువ్వు చూడు అని చెప్పి ఆయన చరిత్రలో క్లియర్గా ఉంది. ఏకేశ్వరోపాసన ఎంత ఇంపార్టెంట్ అనేది అక్కడ ఉంది. మరి ముస్లిం ఎందుకో కన్ఫ్యూజ్ కాలేదు? నువ్వెందుకు కన్ఫ్యూజ్ అయినావు అంటే పొద్దున్న లేస్తే ఈరోజు నా జాతకం ఎట్లుంది చూసుకుంటావు కాబట్టి, ఈరోజు నీ అదృష్ట సంఖ్య ఏంటి నువ్వు చూసుకుంటావు కాబట్టి. అతను చెప్పింది నువ్వు ఎట్లా ఫాలో అవుతావు? అతను చెప్పింది నువ్వు ఫాలో అవ్వాలి అని అంటే మరి అతని ధర్మం ఫాలో అవుతుండా లేదా నిష్టగా నువ్వు అది కూడా చూసుకోవాలి కదా. అడుగు, ఎవరినైతే నువ్వు ఫాలో అవుతున్నావో, నువ్వు పొద్దున్న లేచి సంధ్యావందనం చేసినావా, త్రికాల సంధ్యావందనం చేస్తున్నావా అని అడుగు. చేయట్లేదు అన్నాడు అనుకో, వాడికి ఆ రోజు మైల కలిగినట్టు. అప్పుడు యజ్ఞోపవీతం సవ్యంగా ఉందా, అపసవ్యంగా ఉందా, మాలలాగా ఉందా, అవి కూడా చెక్ చేసుకో. బాత్రూమ్ పోయినప్పుడు యజ్ఞోపవీతం అనేది కింది వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ వేసుకుంటారు అన్నట్టు. ఎంతమంది వేసుకుంటున్నారు అడుగు, నిజం బయటికి వస్తుంది. అప్పుడు నువ్వు ఎవరిని ఫాలో అవ్వాలో తెలుస్తుంది. అంతెందుకు, కలియుగానికి ప్రమాణం పరాశర స్మృతి. మరి పరాశర స్మృతిలో వివాహం గురించి రాసినప్పుడు విష్ణు పురాణంలో ఏముంది, మనుస్మృతిలో ఏముందో రాశారు. నీకు 24 ఏళ్ళు వచ్చినప్పుడు 8 ఏళ్ళ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పి, మరి నీకు 30 ఏళ్ళు వచ్చినప్పుడు నువ్వు 10 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి అతను చేసుకుంటేమో అడుగు. మరి అతను చెప్పి నీ ఫాలో అవుతున్నావు కదా. నీ ధర్మం వేరు, వాడి ధర్మం వేరు, బ్రాహ్మణుడి ధర్మం వేరు, క్షత్రియుడి ధర్మం వేరు, వైశ్యుడి ధర్మం వేరు, శూద్రుడి ధర్మం వేరు. మరి నువ్వు ఒకవేళ శూద్రుడు అయితే నువ్వు వాళ్ళెందుకు నమ్ముతున్నావు? నీ ధర్మం ఏందో నీకు చెప్పేవాడు నిన్ను కరెక్ట్ మార్గంలో పెట్టేవాడు. అది తెలియనప్పుడు ఓ దగ్గర కూర్చొని ఆదిశంకరాచార్యనే నాకు గురువు అనుకో, లేకపోతే రామానుజాచార్యనే నాకు గురువు అనుకో, లేకపోతే కృష్ణం వందే జగద్గురు, కృష్ణుడే నాకు గురువు అనుకో.
ఈ ఆర్తితో నువ్వు ఎప్పుడైతే గురువు కావాలి అని ఎదురు చూస్తూ ఉంటావో ఒకరోజు నీకు ఒక కోరిక పుడుతుంది దేవుడి గురించి తెలుసుకుందామని. అప్పుడు శ్రీమద్ భాగవతం వినాలనే కోరిక పుడుతుంది. అప్పుడు నీ జీవితంలో మార్పు వస్తుంది. పొద్దున్న లేచి ఒక్కరిని పట్టుకుంటే ఈరోజు ఒకటి రేపు ఒకటి నిన్నొకటి చెప్పేవాడిని పట్టుకుంటే ఏం మారదు. సో ఇక్కడ నువ్వు నీ రూట్స్ నుంచి డిస్కనెక్ట్ అవుతున్నావు కాబట్టి, నీ రూట్స్ ఏందో నీకు తెలియదు కాబట్టి, నువ్వు ఏ వర్ణంలో పుట్టావో వర్ణంలో వాడు పాటించాల్సిన ధర్మం ఏంటో ఆడు నీకు చెప్పట్లేదు కాబట్టి, ఒక డైరీలో హోంవర్క్లో కల్మా రాయగానే నీకు భయమైంది. మరి చెప్పినా కదా, రోజుకి 4 సార్లు చేసేటోళ్ళం ప్రేయర్స్, ముస్లిం క్రిస్టియన్స్ హిందూస్ అందరం కలిసి. మరి క్రిస్టియన్స్ ముస్లిమ్స్కి ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్కి కానీ వీళ్ళకి కానీ ఎందుకు భయం కాలే? ఎందుకంటే వాళ్ళ రూట్స్లో చాలా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి. నీ కొడుకు కూడా ప్రతిరోజు కల్మా చదివి 5 సార్లు నమాజ్ చేసినా సరే వాడు స్ట్రాంగ్ ఉండాలి అని అంటే వాడి ధర్మం ఏందో ఆయనకి చెప్తే వాడు స్ట్రాంగ్ ఉంటాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ముందు నీకు ధర్మం తెలుసు, నువ్వు వాడికి చెప్తావు నీ పిల్లోడికి. ఇక్కడ ఏది లేదు, నీకు తెలియదు, పిల్లోనికి తెలియదు. మరి అందుకే ఈ గొడవలన్నీ. ఆట వెనక రాస్తే గొడవ, హోంవర్క్లో కల్మా రాస్తే ఒక భయం, ఏదో జరిగిపోతుంది. ఏం జరగదు. నువ్వు ఏది చేయకుండా రోజు పంచమహాయజ్ఞాలు అని ఉంటాయి. జస్ట్ నువ్వు దాని మీద ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. లేకపోతే 10 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేసినా చాలు. ఆ మహాయజ్ఞాలు చేస్తే నువ్వు నీ రాశి ఫలాలు కూడా చూసుకోని అవసరం లేదు. ఎంతమంది బ్రాహ్మణులు వచ్చి నీకు మహాయజ్ఞాలు నువ్వు ఇట్లా చేయాలి అని చెప్పి పొద్దున చెప్తున్నారు. చెప్పరాళ్ళు. ఎందుకు అని అంటే ఆ బిజినెస్ తగ్గుతుంది కాబట్టి. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లయిపోయింది అని అంటే చెప్పినా కదా, ఒక రైతు కొడుకు రైతు అవ్వాలని అనుకోడు, తండ్రే అనుకోడు, కొడుకు ఎందుకు అనుకుంటాడు? మరి వేదం చదువుకున్న బ్రాహ్మణుడికి బయట రెస్పెక్టే లేదు. గుడిలో పనిచేసే అయ్యగానే ఓ పంతులు అని పిలుస్తాడు. వేసుకున్న వస్త్రానికైనా రెస్పెక్ట్ ఇయ్యడు ఎవడు. మరి అట్లాంటప్పుడు తాను నేర్చుకున్న వేదం తన కొడుకు కూడా నేర్చుకోవాలి అని చెప్పి ఎంతమంది బ్రాహ్మణులు వాళ్ళ పిల్లల్ని వేద పాఠశాలలో జాయిన్ చేస్తారు? లేదు కదా. మరి ఇక్కడ నీకు పొట్టకూటే అవసరం, వాళ్ళకి పొట్టకూటే అవసరం. అందరి బ్రాహ్మణుల గురించి నేను చెప్తాను. పొద్దునొచ్చి రాశి ఫలాలని, వాస్తుల గురించి రోజుకొక సబ్జెక్ట్ చెప్తారు చూడు, రోజు మార్చి చెప్తారు చూడు, వాళ్ళ గురించి చెప్తున్నా. సో పంచమహాయజ్ఞాలు నువ్వు చేసినప్పుడు నువ్వు ఏది పాటించాల్సిన అవసరమే లేదు. పరాశర స్మృతియే చెప్తుంది. 4 వర్ణాల వాళ్ళు ఒకవేళ వాళ్ళు గృహస్థులు అయితే పంచమహాయజ్ఞాలు చేయాలి కంపల్సరీ అని చెప్పి. ఏ పీఠాధిపతి చెప్పిండో నీకు నువ్వు పంచమహాయజ్ఞాలు చేయి మేము నేర్పిస్తామని చెప్పి? ఎవరు చెప్పడు. ఎందుకు అని అంటే నువ్వు అవి చేసుకుంటూ పోయినావు అనుకో, వీళ్ళతో నువ్వు డిస్కనెక్ట్ అవుతావు కాబట్టి. పంచమహాయజ్ఞాల్లో పితృయజ్ఞం, దేవయజ్ఞం, ఋషి యజ్ఞం, మానుష్య యజ్ఞం, భూత యజ్ఞం అని ఉంటాయి. దేవయజ్ఞం, దేవుడికి పూజ చేయి. ఆ పూజ విధానం ఏందో శూద్రుడు ఎట్లా చేయాలో చెప్పాడా? బ్రాహ్మణుడు ఎట్లా చేయాలో అదే శూద్రుడు కూడా చేయాలన్నట్టు చెప్తారు. ఎందుకు? ఇంకా మరి 4 వర్ణాలు దేవుడు సృష్టించి అవసరం లేదు కదా. పితృయజ్ఞం, ఎంతమంది పితృయజ్ఞం చేస్తారు? అట్లీస్ట్ చనిపోయిన వాళ్ళకి మనం వండుకునే అన్నంలో కొంచెం తీసి వాళ్ళ ముందు పెట్టి పక్కన ఒక నీళ్ళ గ్లాస్ పెడుతుర్రు. పెట్టట్లే, మరి వాళ్ళకి దాహం ఎట్లా తీరుతుంది? అందుకే సంవత్సరానికి ఒకసారి మనం ఇది చేస్తాం. లేదంటే పెద్దల అమాస రోజు మనం తర్పణం ఇస్తాం. మరి ప్రతిరోజు గింత అన్నం పెట్టడానికి నీకు నీ పితృదేవతలకే నీకు కష్టమవుతుంటే మరి పితృయజ్ఞం చేయమని వాళ్ళు నీకు చెప్పనప్పుడు నువ్వు ఎట్లా వాళ్ళని ఫాలో అవుతావు? అందుకే డైరీలో కల్మరాయగానే పెద్ద గొడవ జరిగిపోతుంది అన్నట్టు. 3 మానుష్య యజ్ఞం, అన్నదానం చేయి. అన్నదానం చేయడం కాక నీకు స్తోమత లేకపోతే ఇంటి ముందు ఒక కుండ పెట్టి నీళ్లు పెట్టు, ఎవడో ఒకడు వచ్చి తాగిపోతాడు. అది మానుష్య యజ్ఞం, సేవ చేసినట్టే కదా. భూత యజ్ఞం, నువ్వు చేసుకునే అన్నంలో గింత తీసి ఇంటి పైనో లేకపోతే గోడ మీదనో పెడితే కాకో పిల్లో అట్లీస్ట్ చీమలు వచ్చి తింటాయి. అంటే అందులో ఉన్న జీవుడు సంతోషిస్తాడు నువ్వు వాడికి ఫుడ్ పెట్టినవని. అది నీ ఆశీర్వాదం. నీ పోయిన జన్మ కర్మ ఏదైతే నువ్వు ఈ జన్మలో అనుభవిస్తున్నావో అది పోవాలి అని అంటే భూతయజ్ఞం చేయి, మానుష్య యజ్ఞం చేయి. పితృదేవతల ఆశీర్వాదం కావడానికి పితృయజ్ఞం చేయి, దేవయజ్ఞం చేయి. చెయ్యరు ఎవరు. ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే డైలీ మీరు 1 నిమిషమో 2 నిమిషాలు దీని మీద కాన్సన్ట్రేట్ చేసినా చాలు, మీరు ఋషి యజ్ఞం చేసిన ఫలితంగా కలుగుతుంది. ఋషి యజ్ఞం అంటే ఏంటి అని అంటే ఋషులు మనకైతే జ్ఞానం ఇచ్చిరో దాన్ని నువ్వు అట్లీస్ట్ 1 నిమిషమో 2 నిమిషాలు 5 నిమిషాలు విను, నీ కొడుకు వినిపించు. డైరీలో కల్మా కాదు, వాడు 5 సార్లు నమాజ్ చేసినా నీకు భయం కాదు రూట్స్ నుంచి డిస్కనెక్ట్ అవ్వడని చెప్పి. అది ఎవడు చెప్పడు మీకు. నువ్వు ఏ వర్ణంలో ఉన్నవో నీకు ఏ ధర్మం పాటించాలో అవి చెప్పకుండా వాళ్ళు పాటించాల్సిన ధర్మాన్ని నీ మీద రుద్దుతుంటే నువ్వు భయపడి
నేను ఇది చేయలేకపోతున్నా కాబట్టి నాకు ఈ కర్మ అని భయపడుతున్నావు చూడు, అందుకే పొద్దున్న లేచి రాశి ఫలాలు చూసుకునేది. పుట్టినావు కదా, ఒకసారి పుట్టినాక జాతకం ఉంటుంది కదా, అది చూసుకుంటే సరిపోదా? నువ్వు కనుక పంచ మహాయజ్ఞాలు అట్లీస్ట్ ఒక్కటైనా ప్రతిరోజు చేసినావు అనుకో, జాతకం కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎవడు చెప్తాడు నీకు ఇట్లాంటివన్నీ? ఎవడు చెప్పడు, ఎందుకంటే బిజినెస్ తగ్గుతుంది కాబట్టి. పోయి ప్రతిరోజు గుడిలో అయ్యగారికి దక్షిణ రూపంలో దక్షిణ ఇవ్వు. ఆయన మనిషే కదా, నువ్వు మానుష యజ్ఞం చేసిన ఫలితమే కలుగుతుంది కదా. మరి అతను నీకు బోధిస్తాడు ధర్మాన్ని. ఏ ధర్మాన్ని? ఏదైతే ఋషి మనకి జ్ఞానంలాగా ఇచ్చారో ఆ ధర్మాన్ని నీకు బోధిస్తాడు. అప్పుడు నువ్వు వేసిన పల్లెంలో రూపాయో 2 రూపాయలు ఉంటుంది చూడు, దానివల్ల నువ్వు మానుష యజ్ఞం చేసిన ఫలితము కలుగుతుంది. ఎట్ ద సేమ్ టైం గుడికి నువ్వు పోవడం వల్ల ఆయన ఏదైతే ధర్మం నీకు చెప్తున్నాడో నువ్వు ఋషి యజ్ఞం చేసిన ఫలితం కూడా కలుగుతుంది. ఒక్క గుడికి పోతే నీకు 2. అక్కడ ఒక ప్రసాదం ఇస్తారు, ఆ ప్రసాదం తీసుకొని నువ్వు కొంచెం తిను, గోడ మీద కొంచెం పెట్టు, భూత యజ్ఞం చేసిన ఫలితం కలుగుతుంది. నువ్వు గుడికి పోతావు, దేవుణ్ణి మొక్కుతావు, హుండీలో 1 రూపాయో 2 రూపాయలు వేస్తావు, అక్కడ రాసిన శ్లోకం చదువుతావు, దేవయజ్ఞం చేసిన ఫలితం కలుగుతుంది కదా. అక్కడికి పోయి అదే దేవుణ్ణి పితృదేవతలు నిన్ను ఆశీర్వదించాలి అని చెప్పి పితృదేవతలను దలుచుకో. ఒక గుడికి పోతే నువ్వు పంచ మహాయజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది. పోతున్నావు ఆ గుడికి, పోవు. మరి అందుకే నువ్వు పోవు, నీ కొడుకుని పంపించవు. ఆడేం చేస్తుండో తెలియదు, ఎవరితో తిరుగుతుండో తెలియదు, ప్రాబ్లం రాగానే అవతల మీద దోషేయాలి. మరి అందుకే డైరీలో కల్మా రాయగానే భయం పుట్టేది, కొడుకు ఎక్కడ జారిపోతాడో మన చేతిలో నుంచి అని చెప్పి. నువ్వు స్ట్రాంగ్ ఉండి నీ రూట్స్లో ఎంత దమ్ముందో నువ్వు నీ కొడుక్కి చెప్పినప్పుడు ఆడు కన్వర్ట్ అవ్వడు. సో పంచ మహాయజ్ఞాలు చేస్తే చాలు, దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హరహరం మహాదేవ.